Students, I am explaining SSC CHSL question paper number 160. 160. Let us see the first question. What are we asked here? Express meaning of the given word. That means a synonym. Indolent. Indolent means laziness. Laziness. Somaritanam. Indolence noun. Indolent adjective. Lazy. Right answer. Expensive అంటే ఏంటమ్మా కాస్ట్లీ కాస్ట్లీ యాక్టివ్ హ్యాపీ ఆప్షన్ 1 కరెక్ట్ ఇన్సొలెంట్ ఇండోలెంట్ అది ఇది ఇన్సొలెంట్ వాట్ ఆర్ వి ఆస్క్డ్ ఆపోజిట్ మీనింగ్ కావాలి ఇన్సొలెంట్ కి ఆపోజిట్ మీనింగ్ కావాలి ఇన్సొలెంట్ అంటే అన్కర్టియస్ అన్కైండ్ నిర్దాక్షిణ్యంగా దయ లేకుండా చూద్దాం స్క్రపులస్ అంటే మా కేర్ఫుల్ కేర్ఫుల్ ఇది కాదు ఎమోలియంట్ ఎమోలియంట్ అనే వర్డ్ అడిగారు స్క్రపులస్ అంటే కేర్ఫుల్ ఎమోలియంట్ సాఫ్ట్ కర్టియస్ రైట్ ఆన్సర్ కర్టియస్ రైట్ ఆన్సర్ లేజీ ఆప్షన్ 3 correct opposite word correct spelling 4 words lo 3 wrong unnai choose the correctly spelled BENEFICIARY beneficiary correct beneficiary means మనం ఇప్పుడు స్కీమ్స్ లో లబ్ధిదారుడు అంటాం చూడండి బెనిఫిట్ పొందే వాళ్ళు అనమాట బెనిఫిషియరీ ఎవరైతే ఆ స్కీమ్ బెనిఫిట్ ఎంజాయ్ చేస్తారో వాళ్ళు లబ్ధిదారుడు అంటాం తెలుగులో కరెక్ట్ ఉంది ఇక్కడ ఏం రాంగ్ ఉంది ఎన్ఐ రాంగ్ ఎన్ఈ ఉండాలి సిఐ ఉండాలి ఇక్కడ BENEFICI BENEFI ఉండాలి సో ఆప్షన్ 1 కరెక్ట్ గా ఉంది కామన్ ఎర్రర్ అమ్మా సెంటెన్స్ అవుదాం హ్యాడ్ ఐ బీన్ ఇన్ మై బ్రదర్స్ పొజిషన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ హ్యాడ్ ఐ బీన్ ఇన్ మై బ్రదర్స్ పొజిషన్ ఇక్కడ స్పీకరు ఇమాజిన్ చేస్తున్నాడు పాస్ట్ లో నేనే మా బ్రదర్ పొజిషన్ లో ఉండి ఉన్నట్లయితే అంటే లేననే కదా దీన్ని పాస్ట్ అన్ఫుల్ఫిల్డ్ అంటాం సపోజ్ నేను మా బ్రదర్ పొజిషన్ లో ఉండి ఉంటే ఐ వుడ్ హ్యావ్ రిఫ్యూజ్డ్ ది ఆఫర్ ఆ ఆఫర్ ని నేను రిఫ్యూజ్ చేసి ఉండేవాడిని అంటే బ్రదర్ రిఫ్యూజ్ చేయలేదు యాక్సెప్ట్ చేశాడనేగా ఆఫర్ ని బ్రదర్ యాక్సెప్ట్ చేశాడు అదే నేను బ్రదర్ పొజిషన్ లో ఉంటే రిఫ్యూజ్ చేసేవాడిని ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఉంది సెంటెన్స్ చూడండి మళ్ళీ హ్యాడ్ ఐ బీన్ ఇన్ మై బ్రదర్స్ పొజిషన్ పాస్ట్ ఇది నేను మా బ్రదర్ పొజిషన్ లో ఉండి ఉన్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ రిఫ్యూజ్డ్ దీని గ్రామర్ లో కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్ మెయిన్ క్లాజ్ అది ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సబార్డినేట్ క్లాజ్ కరెక్ట్ ఉంది సెంటెన్స్ ఓకే నో ఎర్రర్ నెక్స్ట్ హిస్ పేరెంట్స్ యూజువల్లీ స్పెంట్ దేర్ సమ్మర్ ఇన్ ఊటీ బట్ దిస్ ఇయర్ దే ఆర్ స్పెండింగ్ ఇన్ డార్జిలింగ్ పేరెంట్స్ యూజువల్లీ అన్నారమ్మా యూజువల్లీ అంటే జనరల్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేయాలి సాధారణంగా అంటే ప్రజెంట్ టెన్స్ స్పెండ్ రాంగ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉండాలి స్పెండ్ హిస్ పేరెంట్స్ యూజువల్లీ స్పెండ్ దేర్ సమ్మర్ ఇన్ ఊటీ ఎర్రర్ ఫస్ట్ పార్ట్ లో ఉందమ్మా ఆప్షన్ 1 కరెక్ట్ హీ లాస్ట్ హార్ట్ because he could not cope up with the difficulties in life he lost heart because he could not cope up with ఇక్కడ ఎర్రర్ ఉంది దీన్ని గ్రామర్ లో ఫ్రేజల్ వెర్బ్ అంటారు ఫ్రేజల్ వెర్బ్ కోప్ విత్ అంతే అప్ అవసరం లేదు కోప్ విత్ అంటే మేనేజ్ లైఫ్ లో వచ్చే డిఫికల్టీస్ ని మేనేజ్ చేయలేకపోయినాడు కోప్ విత్ అప్ అవసరం లేదు డిలీట్ సో ఎర్రర్ సెకండ్ పార్ట్ లో ఉందమ్మా ఏంటి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ డ్యూ టు హెవీ రైన్స్ వలన మ్యాచ్ వాజ్ కాల్ ఆఫ్ ఇది కూడా ఫ్రేజల్ వెర్బ్ కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్
వర్షం వలన మ్యాచ్ క్యాన్సిల్ అయింది. కరెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్. ది మేనేజ్మెంట్ గేవ్ అస్ పర్మిషన్. మేనేజ్మెంట్ పర్మిషన్ ఇచ్చింది దేనికి? టు బ్లాంక్ విత్ ది న్యూ కరికులం. న్యూ కరికులం ని ఏం చేయాలమ్మా? గో ఫిక్స్డ్ మీనింగ్లెస్, గో అబౌట్, గో ఎహెడ్ కరెక్ట్. గో ఎహెడ్ అంటే టు కంటిన్యూ, ముందుకు వెళ్ళటం. ఆ కొత్త కరికులంతో మీరు ముందుకు వెళ్ళండి అని మేనేజ్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. గో అరౌండ్ రాంగ్. ఆప్షన్ 3 కరెక్ట్. మౌంట్ ఎవరెస్ట్ హ్యాస్ ఎర్న్డ్. మౌంట్ ఎవరెస్ట్ మంచి గుర్తింపు పొందింది. ది బ్లాంక్ డిస్టింక్షన్ ఆఫ్ బీయింగ్ ది వరల్డ్స్ హైయెస్ట్ గార్బేజ్ డంప్. గార్బేజ్ డంప్ ఎక్కడెక్కడున్న గార్బేజ్ అంతా అంటే చెత్త అంతా అక్కడ చేరినట్లుగా పొందింది, గుర్తింపు పొందింది. పాజిటివా నెగిటివా? నెగిటివ్. గార్బేజ్ డంప్ నెగిటివ్ కదా. పాజిటివ్ అయితే మార్కుడు వచ్చేదమ్మా. మార్కుడు పాజిటివ్ గా గుర్తింపు పొందటం. డిస్గస్టింగ్ అంటే డిసప్పాయింటింగ్. డ్యూబియస్ కరెక్ట్. డ్యూబియస్ అంటే డౌట్ఫుల్. డౌట్ఫుల్. డిస్మల్ అంటే కూడా డిసప్పాయింట్. ఆప్షన్ 3 కరెక్ట్. యాజ్ డాఫ్ట్ యాజ్ ఎ బ్రష్ అంటే ఏంటి? ఇడియం. యాజ్ డాఫ్ట్ యాజ్ ఎ బ్రష్ అంటే చాలా తెలివి తక్కువతనంగా. ఎక్స్ట్రీమ్లీ సిల్లీ, ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్. మామూలు ఫూలిష్నెస్ కాదు, చాలా 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 ఫూలిష్ గా. అది ఆర్టిస్టికల్లీ ఇంక్లైన్డ్, నో. కంప్లీట్లీ క్లీన్, అటర్లీ సెల్ఫిష్. ఆప్షన్ 1 కరెక్ట్. తర్వాత ఇన్ ఏ నట్షల్, చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్, చాలా రెగ్యులర్ గా వస్తుంటుంది. క్లుప్తంగా, బ్రీఫ్ గా. ఇన్ ట్రాన్స్లేషన్, నో. డెకరేటివ్ లాంగ్వేజ్, నో. వెల్ ప్యాక్డ్ పార్సిల్, నో. బ్రీఫ్లీ అండ్ కన్సైజ్లీ, క్లుప్తంగా. ఆప్షన్ 4 కరెక్ట్. స్ట్రెయిన్ ఎవరీ నర్వ్. స్ట్రెయిన్ ఎవరీ నర్వ్ అంటే చాలా హార్డ్ వర్క్ చేయటం, చాలా కష్టపడి పని చేయటం. ట్రై ఆల్ ట్రిక్స్, నో. వర్క్ వెరీ హార్డ్, రైట్ ఆన్సర్. వర్క్ వెరీ హార్డ్. బెగ్ బిఫోర్ అదర్స్, నో. మీనింగ్లెస్. స్పెండ్ ఏ లార్జ్ అమౌంట్, నో. ఆప్షన్ 2 కరెక్ట్. Proposition made as a basis for reasoning without the assumption of its truth. ఇక్కడ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడిగారమ్మా. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. వీఆర్ ఆస్క్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ హియర్. ఈ ప్రపోజిషన్ స్పెల్లింగ్ చూడండి. ప్రపోజిషన్ అంటేమా ఐడియా. మేడ్ యాజ్ ఎ బేసిస్ ఫర్ రీజనింగ్ వితౌట్ ది అజంప్షన్ ఆఫ్ ఇట్స్ ట్రూత్. అది నిజమా కాదా అనేది తెలుసుకోకుండా ఒక ఐడియాని చేయటాన్ని ఏమంటారు? హైపర్ టెక్స్ట్. రాంగ్. హైపర్ టెక్స్ట్ అంటే సిస్టమ్, ఒక విధానం. హిపోక్రసీ అంటే ఫాల్స్, మోసం, హిపోక్రసీ. హైపర్బోల్ అంటే ఎగ్జాగరేషన్, ఎక్కువగా చెప్పుకోవటం. హైపర్బోల్. హైపోథెసిస్ రైట్ ఆన్సర్. హైపోథెసిస్. ఇండిఫరెన్స్ టు ప్లెజర్ అండ్ ప్లెయిన్. అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఒకేలాగా ఉండటం, రెండింటిని ఒకలాగానే తీసుకొనటం. అలాంటి పర్సన్ అమ్మ ఇంగ్లీష్ లో స్టాయక్ అంటారు. తెలుగులో బాగా చెప్తారమ్మా, స్థిత ప్రజ్ఞుడు అంటారు తెలుగులో. సక్సెస్ అయినా ఏం ఎంజాయ్ చేయడు, ఫెయిల్ అయినా ఏం బాధపడడు. పర్జవరెన్స్ చాలా మంచి వర్డ్ మీద. పర్జవరెన్స్ అంటే మనం తెలుగులో చెప్తాం పట్టుదల, పట్టుదల, ఎండ్యూరెన్స్. టాలరెన్స్ అంటే పేషెన్స్, సహనం. ఇది స్టాయిసిజం రైట్ ఆన్సర్. స్థిత ప్రజ్ఞత అంటారు తెలుగులో. రాడికలిజం అంటే హై థింకింగ్, అంటే ఎమోషనల్ గా, ఫాస్ట్ గా, అన్ని ఫాస్ట్ గా అయిపోవాలి, ఇమ్మీడియట్ గా అయిపోవాలని థింక్ చేయటం. ఆప్షన్ 3 కరెక్ట్.
నో లాంగర్ ఎ చైల్డ్ బట్ నాట్ ఎట్ ఎన్ అడల్ట్. అటు పసిపిల్లవాడు కాదు, అలాగని పెద్దవాడు కాదు. ఆ వయసుని ఏమంటారు? యంగ్స్టరా? కాదు, అడోలసెంట్ అంటారమ్మా. అడోలసెంట్ అంటారు. అంటే అటు బాయ్ గర్ల్ కాదు, అలాగని యంగ్ మ్యాన్ యంగ్ ఉమెన్ కాదు. మనం జనరల్గా 15 years 16 years ఆ ఏజ్ని ఏమంటారు? అడోలసెంట్ అంటారు. జువెనైల్ అంటే యంగ్, యుక్త వయసు అంటాం తెలుగులో. యొక్కెల్ అంటే అన్ఎడ్యుకేటెడ్, చదువు రాని వాళ్ళని యొక్కెల్ అంటారు. ఓకే, మన ఆన్సర్ 2. ఏంటి ఇక్కడ? సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. బోల్డెడ్ పార్ట్ లో ఎర్రర్ ఉందా చూడాలి. ఐ బాట్ 4 dozen mangoes. ఆఫ్ ఎందుకు ఇంకా? ఐ బాట్ 4 dozen mangoes. 4 dozens of mango wrong, dozens of mangoes wrong, dozen mangoes correct. Option 3, 4 dozen mangoes. I have still to meet a person wrong. ఇక్కడ నెగటివ్ మీనింగ్. స్టిల్ అనేది ఎప్పుడు పాజిటివ్ లోనే వస్తుంది. యు ఆర్ స్టిల్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇట్ ఈస్ స్టిల్ రైనింగ్. మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ స్టిల్ వర్కింగ్. అది పాజిటివ్. కానీ ఇక్కడ నెగటివ్ కదా. నేను ఇంకా ఆ వ్యక్తిని కలవవలసి ఉన్నది. నెగటివ్ అమ్మా ఇంగ్లీష్ లో ఎట్ రావాలి, ఎట్ రావాలి. చూద్దామా? వుడ్ మీట్ కాదు, యామ్ ఎట్ టు మీట్ కరెక్ట్. నేను ఇంకా అతనిని కలవవలసి ఉన్నది. ఐ ఆమ్ ఎట్ టు మీట్. మైట్ స్టిల్ మీట్ మీనింగ్లెస్. ఆప్షన్ 2 కరెక్ట్. వుడ్ యు ఫైండ్ వన్ అబ్సెంట్? ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఎ మెసేజ్. ఎవరైనా అబ్సెంట్ అయినట్టుగా నీకు తోస్తే, వుడ్ యు ఫైండ్ వన్ అబ్సెంట్, ఎవరైనా అబ్సెంట్ అయినట్లుగా అనిపిస్తే, ఆ సెన్స్ లో ఇంగ్లీష్ లో వుడ్ కరెక్ట్ కాదమ్మా, షుడ్ రావాలి. షుడ్, షుడ్ కరెక్ట్. యాజ్ యు ఫైండ్ నో, షుడ్ యు ఫైండ్ కరెక్ట్. అన్లెస్ యు ఫైండ్ రాంగ్. ఆప్షన్ 2 కరెక్ట్. కిమ్ ఈజ్ టూ ఇంపేషెంట్. టూని గ్రామర్ లో అడ్వర్బ్ అంటాం మనం. కిమ్ ఈజ్ టూ ఇంపేషెంట్. ఈ టూ అనే అడ్వర్బ్ ఎక్కడ ఎప్పుడు వచ్చినా దాని నెక్స్ట్ టు ఇన్ఫినిటివ్ రావాలమ్మా. టు ఇన్ఫినిటివ్ రావాలి. టు టాలరేట్ అని చెప్తాం. వీఆర్ టూ లేట్ టు క్యాచ్ ది ట్రైన్. వీఆర్ టూ బిజీ టు అటెండ్ ది మ్యారేజ్. అట్లా టూ రావాలి. కిమ్ ఈజ్ టూ ఇంపేషెంట్ టు టాలరేట్. ఎట్ టాలరేటింగ్ రాంగ్, ఫర్ టాలరేటింగ్ రాంగ్, టు టాలరేట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆప్షన్ 3. I purposely did that with a view to, ఇది ఒక యూసేజ్ మా గ్రామర్ లో. విత్ ఎ వ్యూ టు అంతవరకు చిన్న పాజ్ ఇవ్వాలి. అఫెండింగ్ హర్, ఈ యూసేజ్ ఎక్కడ ఎప్పుడు వచ్చినా ఇన్ఫార్మ్ రావాలి. విత్ ఎ వ్యూ టు ఇన్ఫార్మ్ రావాలి. అఫెండింగ్ రావాలి. విత్ ఎ వ్యూ టు అఫెండింగ్ హర్. చూద్దాం. విత్ ఎ వ్యూ ఆఫ్ రాంగ్, with a view that wrong, with a view to offending exactly correct. Option 3. ఇక్కడ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చారమ్మా. చూడండి, ఐఎమ్ రీడింగ్ ది passage. The antigen antibody immunological reaction is used to be regarded as typical of immunological responses. Antibodies are proteins synthesized by specialized cells called plasma cells. Plasma cells, which are formed by lymphocytes when an antigen, a substance foreign to an organism body, comes in contact with lymphocytes. Two important manifestations of antigen antibody immunity are lysis, rapid physical rupture of antigenic cells, and the liberation of their contents into the surrounding medium, and phagocytosis, process in which antigenic are engulfed by very often. Engulfed అంటే చుట్టుకొని ఉండటం అన్నమాట. engulfed చుట్టుకొని ఉండటం అంటాం. surrounded, very often digested by macrophages,
polymorphs. The process of lysis is executed by a complex of unstable blood constituent. ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ ఆన్సర్స్ చూద్దాం మనం ఇప్పుడు. One of the two important manifestations of antigen antibody immunity is lysis, while the other is passage లో clear గా ఇచ్చారు చూడండి. is which are called plasma specialized. When antigen substance foreign organ body comes in contact with two important antigen immunity or lysis, the rapid physical rupture of antigen cells and the liberation of their content into the surrounding medium, and process which is this is phagocytis. Phagocytis, right answer. Yes, option 4 correct. Option 4 correct. Next question. What are antibodies? Minerals in the cells, proteins. This is correct. Synthesized proteins, antibodies. Next question. What happens when antigen comes in contact with lymphocytes? Antibodies are destroyed? No. Plasma cells are formed. It is given in the passage. Clear ga passage lo icharu. Plasma cells are formed. Proteins are synthesized. Whole cells are restored. Option 2 correct. Next one is which of the following statement is true? Antigen antibody is a psychological process kaadu. Lysis is a process of plasma cells kaadu. Complement is a blood constituent, correct. Complement, idigo blood constituent known as complement, true. Option 3 correct. Next question is phagocytosis is a process in which antigenic pod cells are by and very often. మీకు ప్యాసేజ్ లో క్లియర్ గా ఇచ్చారు. ఐ రిమెంబర్ ఎన్గల్ఫ్డ్ అనే వర్డ్ ఇచ్చారమ్మా. ఎన్గల్ఫ్డ్ అంటే సరౌండెడ్. హియర్ ఇట్ ఈస్ ఎన్గల్ఫ్డ్. ఆప్షన్ చూద్దాం. అటాక్డ్, నో. Attacked, no. Attracted, no. Enveloped, no. Engulfed, right answer. So student, this is today's paper. We shall meet again in the next class.